హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే డయాబెటిస్‌ని నివారించడానికి ఒక కొత్త రకమైనటువంటి రైస్ వెరైటీని డెవలప్ చేసింది. దీనిలో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీన్ని డెవలప్ చేసినటువంటి 50 మెంబర్స్ ఆఫ్ సైంటిస్ట్ టీమ్‌లో మన తెలుగు వాళ్ళు ఎస్ఎస్ శ్రీనివాసులు గారున్నారు. ఆయన ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేశారు దానిలో. అలాగే ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాగే టీమ్ లీడర్‌గా కూడా ఉన్నారు. సో, ఆయన్నడిగి అసలు ఈ రైస్ వెరైటీ విశేషాలేంటి? ఇదెలా డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ తెలుసుకుందాం. సో, శ్రీనివాసులు గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ రచన మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఓకే. ఆపర్చునిటీ. ఓకే. శ్రీనివాసులు గారు చెప్పండి. ఈ అనంతపురం నుంచి ఇప్పుడున్నటువంటి మనీలా వరకు మీ జర్నీ గురించి చెప్పండి ఫస్ట్. నేను అనంతపూర్‌లో పుట్టాను. సో, పెరిగింది కర్ణాటకలో, చిత్రదుర్గలో పెరిగాననమాట. అక్కడ హై స్కూల్ మళ్ళా కాలేజ్ చేసి, తర్వాత అనంతపూర్‌లో ఎంఎస్సీ చేసినాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో. ఆ తర్వాత ఎంఫిల్ మైసూర్‌లో చేసి, పీహెచ్‌డీ జర్మనీకి వెళ్ళాను. అక్కడ మార్టిన్ లూథర్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో పీహెచ్‌డీ కంప్లీట్ చేసి అక్కడ జర్మనీలో గ్రూప్ లీడర్‌గా పనిచేశాననమాట. సో, ఐ వాస్ దేర్ ఇన్ జర్మనీ ఫర్ అబౌట్ 16 ఇయర్స్. 2013లో నేను ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సీనియర్ సైంటిస్ట్‌గా జాయిన్ అయ్యాను. ఆహ్, అక్కడ లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ వర్కింగ్ టు డెవలప్ న్యూట్రిషియస్ వెరైటీస్. సో, ఇప్పుడు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను. మళ్ళా ఇరి ఇండియా రిసర్చ్ కోఆర్డినేటర్‌గాను నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. థాంక్ యూ శ్రీనివాసులు గారు. ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఈ రైస్ వెరైటీ గురించి, దీని శ్రమేంటి? 10 ఇయర్స్ ఎట్లా ఈ ఐడియా డెవలప్ అయింది? యాక్చువల్లీ ఏముందంటే ఇప్పుడు ఇండియాలో ఆల్‌మోస్ట్ 101 మిలియన్ డయాబెటిక్ పీపుల్ ఉన్నారు. మళ్ళా 130 మిలియన్ ప్రీ డయాబెటిక్ పీపుల్ ఉన్నారు. సో, మేము ఇప్పుడు కన్జ్యూమ్ చేసే ఫుడ్ హై ఎనర్జీ రిసోర్సెస్ ఉంటుంది. సో, రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆల్సో మన స్టాగ్నెంట్ లైఫ్ ఉంది కాబట్టి వి నీడ్ యాక్చువల్లీ హెల్తియర్ డయట్. సో, దాంట్లో ఇప్పుడు మిల్లెట్స్ ప్లస్ ఎనీ అదర్ న్యూట్రిషియస్ వెరైటీస్ విల్ బి గుడ్ ఫర్ హ్యూమన్ హెల్త్ అన్నమాట. When we really look around varieties currently we are consuming, including all the staples, చాలా మటుకు వెరైటీస్‌లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాపర్టీ ఉంటుంది. అదేమంటే ఇప్పుడు లెట్స్ ఇమాజిన్ దట్ వి జస్ట్ డ్రింక్ గ్లూకోజ్. ఇమ్మీడియేట్‌లీ వితిన్ 15-30 మినిట్స్ ఆ గ్లూకోజ్ మన బ్లడ్‌లో కాన్సంట్రేషన్ ఎక్కువైపోతుందనమాట. దాన్ని మేము 100% గ్లైసెమిక్ ఇండెక్స్ అని పిలుస్తామనమాట. In comparison to that, most of the varieties whatever we consume, starchy foods. సో, గ్లైసెమిక్ ఇండెక్స్ మెజర్ చేసినప్పుడు 70-94 వరకు ఉంటుందన్నమాట. సో, బికాస్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇంక్రీజ్డ్ ఒబేసిటీ కానీ, డయాబెటిస్ కానీ, ప్రీ డయాబెటిస్ కానీ, వి నీడ్ ఎ హెల్తీ డయట్ అన్నమాట. అందుకనే మేము ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తరపున ఈ యొక్క రిసర్చ్‌ని టేకప్ చేసినాం 10 ఇయర్స్ బ్యాక్. సో, టు కన్వర్ట్ యాక్చువల్లీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ ఇంటూ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అని. సో, మాకి అక్కడ ఫిలిప్పీన్స్‌లో త్రూఅవుట్ ద వరల్డ్ అరౌండ్ 130,000 యాక్సెషన్స్‌ని అక్రాస్ ద గ్లోబ్ కలెక్ట్ చేసి కోల్డ్ స్టోరేజ్ జీన్ బ్యాంక్‌లో స్టోర్ చేసి పెట్టినారనమాట. When we don't have enough variability in the popular varieties for nutrition, మేము ఆ ఒక జీన్ బ్యాంక్ యాక్సెషన్స్‌ని స్క్రీన్ చేసి we identified one of the important landrace where there was a high dietary fiber source. Particularly we call it as a resistant starch అన్నమాట. సో, దానికి ఒక పర్టిక్యులర్ జీన్ ఐడెంటిఫై చేసి మేము త్రూ ఏఐ టెక్నాలజీస్ ఆ ఒక మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ స్ట్రాటజీస్‌లో ఈ పర్టిక్యులర్‌లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక జీన్‌ని మేము హై యీల్డింగ్ వెరైటీలో తీసుకొనొచ్చినాము. సాంబ మసూరి అనేది ఒక పాపులర్ వెరైటీ మేము ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గూడా చాలా వైడ్ కన్జంప్షన్ ఉందన్నమాట. సో, ఎందుకంటే దానికి టెక్స్చరల్ ప్రిఫరెన్సెస్ బావుంటాయి. సో, పీపుల్ దే లైక్
ఈటింగ్ దిస్ టైప్ ఆఫ్ రైస్ అనమాట. సో ఇండియాలో డయాబెటిక్స్ మళ్ళీ ప్రీ డయాబెటీస్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఆ వెరైటీలో ఈ అల్ట్రా లో గ్లైసెమిక్ ఇండెక్స్ మళ్ళీ హై ప్రోటీన్ ఉండే అనే జెనెటిక్ రీజన్స్ ఐడెంటిఫై చేసి త్రూ మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ ఈ వెరైటీస్ని డెవలప్ చేసినాము. సో దిస్ టుక్ నియర్లీ 10 years for us to take up the gene discovery. Plus, using marker assisted selection strategies, we were able to bring this into high yielding background. ఈ వెరైటీస్ న్యూట్రిషియస్ వెరైటీస్ మేము డెవలప్ చేసిండేది టెక్స్చరల్ ప్రిఫరెన్సెస్ అంతా ఒరిజినల్ సాంబా మసూరి ఏముందో అలాగే ఉంటుంది. కాకపోతే గ్లూకోజ్ రిలీజ్ కైనెటిక్స్ స్లోగా ఉంటుంది అనమాట. సో జనరల్గా సాంబా మసూరిలో 30 to 50 minutesలో మేము తినిండే స్టార్చ్ అంతా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై వీ విల్ హ్యావ్ ఎ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ 74 అనమాట. కాకపోతే ఈ అల్ట్రా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మేము ట్రయట్ ఇన్ ప్రోగ్రెస్ చేసినాం కాబట్టి దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ 45 వరకు తగ్గించామన్నమాట. సో అది ఎందుకంటే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది 3% వరకు ఇంక్రీజ్ చేసి ఆ ఒక అమైలోజ్ ఎక్స్టెండర్ అనే ఒక ట్రయట్ని స్టార్చ్ బ్రాంచింగ్ ఎంజైమ్ 2B అనే జీన్ని మేము ఐడెంటిఫై చేసి ఆ జీన్ని ఇంట్రోగ్రెస్ చేసినాము ఈ సాంబా మసూరిలో. సో దాంతో పాటు ఈ స్లోయర్ డైజెస్టబిలిటీ ప్రాపర్టీస్ తీసుకుని వచ్చి we were able to cut down the glycemic index from 74 to 45. సో రెండోది హై ప్రోటీన్ కంటెంట్ అనే దీనికి ఒక జీన్ ఐడెంటిఫై చేసినాము. దట్ ఈస్ 1 MB అవే ఫ్రమ్ స్టార్చ్ బ్రాంచింగ్ ఎంజైమ్ 2B. సో జనరల్గా సాంబా మసూరిలో 8% ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాంటి నుంచి మేము 15.99% వరకు ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసినాము. ఇట్స్ ఆల్మోస్ట్ డబ్లింగ్ ద ప్రోటీన్ కంటెంట్. సో మేము రైస్లో మాకు ప్రోటీన్ డబుల్ ద అమౌంట్ దొరికి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లైసిన్ ఇంక్రీజ్ చేసి దాంతోపాటు ఈ స్లో డైజెస్టబుల్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ అల్ట్రా లో గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకొని వచ్చి దాన్ని హై ఈల్డింగ్ వెరైటీస్లో డెవలప్ చేసినాం అనమాట. సో దీంతో పాటు ఇప్పుడు వెరైటీస్ మేము డెవలప్ చేసిండేది అప్ టు 6 to 6.2 tons వరకు ఈల్డ్ ఉంటుంది. ప్లస్ వీఆర్ ఏబుల్ టు కట్ డౌన్ ద డ్యూరేషన్. జనరల్గా సాంబా మసూరి వెరైటీ మేము గ్రో చేయాలంటే 140 days కావాలి. అలాంటిది 100 to 110 days లోపల మనకి సీడ్ టు సీడ్ మెచ్యూరిటీ ఉండే మాదిరి చేసినాము. దీంతో పాటు అడ్వాంటేజెస్ ఏముంటుందంటే instead of growing 2 cropping seasons, we can grow 3 cropping seasons of such nutritious rice varieties. It will yield up to 6 to 6.2 tons. Plus, it will have actually the nutritional triads such as ultra low glycemic index and high protein content. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇంకొకటి, ఈ 10 years ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్లింగ్ లో మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏవి, ముఖ్యమైన డిఫికల్టీస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? సో దీనికి ఫినోటైపింగ్ ఫర్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఛాలెంజింగ్ టాస్క్. జనరల్గా మేము హ్యూమన్స్కి ఫీడ్ చేసి గ్లూకోజ్ బ్లడ్ తీసుకొని దాంట్లో ఉండే గ్లూకోజ్ మెషర్ చేసి ఎవ్రీ 30 minutes దాన్ని టెస్ట్ చేయాలన్నమాట. ఆ బేసిస్ పైన గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎస్టిమేట్ చేస్తాం. ఒక శాంపుల్లో మేము టెస్ట్ చేయాలంటే 15 హ్యూమన్ సబ్జెక్ట్స్లో టెస్ట్ చేయాలి. It will cost approximately $5,000 per sample అనమాట. So that has been really a major difficulty where we could not take up the breeding. అందుకనే మేము ఒక ఇన్విట్రో గ్లైసెమిక్ ఇండెక్స్ మెథడ్ అనేది ఒకటి స్టాండర్డైజ్ చేసి మేము హ్యూమన్ హైడ్రాలిటిక్ ఎంజైమ్స్ యూస్ చేసి గట్ మిమికింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేసినాం. దాంతోపాటు మేము ఫినోటైపింగ్ $100 అయ్యే మాదిరిగా చేసినాం అనమాట. సో దట్ ఇన్ విట్రో గ్లైసెమిక్ ఇండెక్స్ సిస్టమ్ వెన్ వి డెవలప్ దెన్ ఓన్లీ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ అస్ టు టేక్ అప్ స్క్రీనింగ్ లార్జ్ జీన్ బ్యాంక్ యాక్సెషన్స్ అనమాట. సో దాంట్లో అవుట్ ఆఫ్ 132,000లో ఒక యాక్సెషన్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ అల్ట్రా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాపర్టీ వి ఐడెంటిఫై. తర్వాత మేము ఈ మ్యాపింగ్ పాపులేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో జీన్స్ ఐడెంటిఫై చేసి then we were able to take up a pre-breeding program. So that has really been the biggest challenge
in the very beginning to identify the genetic variation within rice, which would really have such nutritional properties అన్నమాట. సో శ్రీనివాసులు గారు, మరి మనము ఎక్కువగా కూడా ఈ మన ఇండియాలో గాని, ఏషియన్ కంట్రీస్ లో గాని కొంత కాస్ట్ చూసుకుంటాం. పాలిష్డ్ రైస్ తో పోల్చుకుంటే ఈ న్యూ వెరైటీ రైస్ కాస్ట్ ఎలా ఉండబోతుంది? అఫోర్డబుల్ గా ఉంటుందా? కొంచెం ఎక్స్‌పెన్సివ్ గా ఉండబోతుందా? దీంట్లో ఈ వెరైటీ హై యీల్డింగ్ ఉంది కాబట్టి, సో జనరల్‌గా సాంబా మసూరి మీకు 4-4.5 టన్స్ యీల్డింగ్ పర్ హెక్టేర్ ఉంటుంది. కాకపోతే ఈ అల్ట్రా లో గ్లైసెమిక్ ఇండెక్స్ హై ప్రోటీన్ వెరైటీ సాంబా మసూరి బ్యాక్‌గ్రౌండ్‌లో మేము డెవలప్ చేసిండేది 6-6.2 టన్స్ వరకు యీల్డ్ ఉంటుందన్నమాట. అందుకనే farmers will be able to grow this variety like any other regular variety. It will be high yielding, and I don't think that there will be any extra cost. So అందుకనే it will be an affordable rice అన్నమాట for the public. కాకపోతే India can benefit if India could also export such rice to other countries where there is a huge demand for low glycemic index property rices. For instance, international market లో ఈ లో జిఐ రైస్ అనేది $1,600 పర్ మెట్రిక్ టన్ వరకు అమ్ముతారనమాట. వైల్ రెగ్యులర్ రైస్ దే విల్ బి సెల్లింగ్ అట్ అరౌండ్ $350. మీ 3 పార్ట్లు దానికి ప్రాఫిటబిలిటీ ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో when rice farmers in India will be able to grow such rice, and with the assistance from government, if we will be able to export such rices, then our farmers will be able to fetch higher revenues. కాకపోతే డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఇలాంటి రైస్ డిమాండ్ ఉంటుంది. సో దేర్ we need to make sure that we will be able to afford at a regular price. Then only all the consumers will be able to benefit out of these technologies. ఓకే. ఇంకొకటి టేస్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కొంత మిల్లెట్స్ చాలా వచ్చేసాయి. కొంత టేస్ట్‌కి భయపడి అందరం రైస్‌ని కొంచెం ఎక్కువ ఇష్టపడతాము ఇండియన్‌లో. సో నార్మల్ రైస్‌కి, ఈ రైస్‌కి మధ్య టేస్ట్ డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? ఈ ఒక రైస్ వెరైటీ మేము డెవలప్ చేసినప్పుడు we have given a lot of importance to make sure that this will not change the textural preferences and taste preferences. సో మేము ఎక్స్టెన్సివ్ సెన్సరీ ప్రాపర్టీస్ ఇవన్నీ టెస్ట్ చేసి చూసినాము. ఇట్ విల్ టేస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ సాంబా మసూరి రైస్ వెరైటీ. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టేస్ట్ అండ్ టెక్స్చరల్ ప్రిఫరెన్సెస్, బట్ ఇట్ హ్యాస్ హై ప్రోటీన్ as well as ultra low glycemic index property. So this is mainly done because we have done an extensive research where textural properties can be retained like the original variety while trying to bring down the glycemic index values. ఓకే. మీరు నెక్స్ట్ దీని గురించి సమ్ వుమెన్ హెల్ప్ గ్రూప్స్‌తో దీన్ని భువనేశ్వర్ సమ్ ప్లేస్‌లో మీరు డెవలప్ చేయబోతున్నారని విన్నాను నేను. సో దాని గురించి ఫర్దర్ ప్లాన్స్ చెప్పండి ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇలాంటి వెరైటీ మేము డెవలప్ చేసినప్పుడు we will have 2 major responsibilities. ఒకటి ఇండియా ఫార్మర్స్‌కి మళ్ళీ వాల్యూ చైన్ స్టేక్ హోల్డర్స్‌కి ఎలాగ మేము వాల్యూ ప్రపోజిషన్ తీసుకొని రావాలి అనేది చూడాలి. అందుకనే నాన్ బాస్మతి కేటగిరీలో వాల్యూ ఎన్హాన్స్మెంట్‌కి ఈ ఒక న్యూట్రిషియస్ వెరైటీస్‌ని ఎక్స్‌పోర్ట్ మార్కెట్ పొటెన్షియల్ క్రియేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సాతో ఒక ఇనిషియేటివ్స్ లాంచ్ చేసినాము. అక్కడ ఒక డెడికేటెడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ సెటప్ చేస్తారు టు గ్రో అండ్ ప్రాసెస్ దీస్ న్యూట్రిషియస్ వెరైటీస్ సచ్ as అల్ట్రా లో గ్లైసెమిక్ అండ్ హై ప్రోటీన్ రైసెస్ అన్నమాట. సో మిల్డ్ రైస్ నుంచి వచ్చిండే దీన్ని మేము వి విల్ బి మేకింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్‌కి ఫ్లేక్స్ కానీ లేకపోతే రవ్వ కానీ తర్వాత రవ్వ మిక్స్ మళ్ళా దోస బ్యాటర్ ప్లస్ ఎక్స్‌ట్రూడెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్, బ్రాండ్ నుంచి న్యూట్రిషియస్ కుకీస్ ఇలాంటి వేరే వేరే రకాలుగా స్నాక్స్ మళ్ళా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తాం. సో జనరల్‌గా అలా ప్రాసెస్ చేసినప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంకా ఎక్కువైతుందన్నమాట. అందుకనే మేము ఈ ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ ఇరి 147 అనేది ఇంకొక వెరైటీ ఐడెంటిఫై చేసినాము. అది హై యీల్డింగ్ వెరైటీ.
ఆ వెరైటీని మేము ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ చేసినప్పుడు ఈవెన్ దో వి ప్రాసెస్ ఇట్ టు రవా అండ్ ఫ్లేక్స్ అండ్ సో ఆన్, ఇన్స్టంట్ రైస్ ఉప్మా అండ్ ఇన్స్టంట్ పోహా, low glycemic index property, we are able to maintain that. So in that dedicated processing facility, we will be using to make those distinct food products. అక్కడ ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మేము ట్రైన్ చేసి హై అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఏమి గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సాతో క్రియేట్ చేస్తాము, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ సపోర్ట్కి ఇరీమల ప్రైవేట్ సెక్టర్స్తో లింక్ చేస్తామన్నమాట. So that will be a very unique opportunity where government of Odisha as well as central government will work hand in hand and empower actually a woman so that they could really gain all the necessary skills, and where we are going to set up state of the art processing facility for the value addition. శ్రీనివాసులు గారు, ఈ రైస్ వెరైటీ డెవలప్ చేసినప్పుడు మీ టీమ్ మొత్తం పారామీటర్స్ తీసుకుంది ఓన్లీ డయాబెటిస్ ని దృష్టిలో పెట్టుకునేనా, ఇంకేమైనా పారామీటర్స్ ఉన్నాయా? ఎవరెవరికి ఇది ఉపయోగపడబోతుంది? ఇది ఈవెన్ రెగ్యులర్ కన్జ్యూమర్స్ కూడా ఇది బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే జనరల్‌గా ఏమంటే ఇప్పుడు మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తిన్నప్పుడు జనరల్‌గా ప్రీ డయాబెటిక్స్‌కి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్‌లో ఎక్కువైతే అప్పుడు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దే విల్ బి ఇన్సులిన్ ఇన్సెన్సిటివ్. సో దట్ విల్ బి ఇట్స్ ఎ మెటబాలిక్ డిసార్డర్ అన్నమాట. అలాంటి వాళ్ళకి హెల్తీయర్ డయట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ ద గ్లూకోజ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్. ఇట్ రిలీజెస్ గ్లూకోజ్ స్లోలీ అండ్ స్టెడీలీ. అలాంటి టైంలో వాళ్ళకి ఈ ఎక్స్ట్రా ఇన్సులిన్ అడిషన్స్ రిక్వైర్మెంట్ ఉండదన్నమాట. సో దే విల్ బి ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్. కాకపోతే హెల్తియర్ సబ్జెక్ట్స్ కూడా దే నీడ్ టు ఈట్ దీస్ టైప్స్ ఆఫ్ రైసెస్ వేర్ దెర్ ఇస్ హై ప్రోటీన్, హై డైటరీ ఫైబర్ అండ్ హై రెసిస్టెంట్ స్టార్చ్. ఇప్పుడు మనకి మిల్లెట్స్‌లో ఇలాంటి ఒక న్యూట్రిషియస్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. కాకపోతే దే ఆర్ లో యీల్డింగ్ అండ్ వి విల్ నాట్ బి ఏబుల్ టు రియల్లీ పొజిషన్ దట్ యాస్ పార్ట్ ఆఫ్ ఎ స్టేపుల్ డయట్. సో అందుకనే మేము వి నీడ్ టు లుక్ ఇంటూ ఎ కాంబినేషన్స్ ఆఫ్ టెక్నాలజీస్ వేర్ వి కెన్ బ్రింగ్ ద మిస్సింగ్ న్యూట్రిషన్ ఇంటూ స్టేపుల్ క్రాప్స్ లైక్ rice. At the same time, how we can make certain food products where rice and millets can be used in combination, and we could really manage good texture and palatability. At the same time, look into adding more nutritional density such as micronutrients, proteins, and fibers. And at the same time, how such food products will have slow release of glucose properties such as low glycemic index. So ఇలాంటి ఒక కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ వి నీడ్ టు ఇన్నోవేట్, నాట్ జస్ట్ యాస్ పార్ట్ ఆఫ్ ఎ మిల్ రైస్ బట్ యాజ్ ఎ హెల్తీ ప్లేట్. సో ఎందుకంటే మేము ఇప్పుడు డ్యూ టు హెవీ అర్బనైజేషన్ అండ్ స్టాగ్నెంట్ లైఫ్, వి నీడ్ టు గివ్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఫర్ హెల్తియర్ డయట్. అందుకోసమే మేము వి నీడ్ టు లుక్ అట్ ఆల్ అదర్ ఆప్షన్స్ వాట్ వి వుడ్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ఫుడ్ వాట్ వి ఈట్ ఈస్ న్యూట్రిషనల్లీ డెన్స్. ఓకే. శ్రీనివాసులు గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ ఈస్ మోర్ పెనిట్రేటింగ్ గదా! సో మీకు ఈ రైస్ డెవలప్‌మెంట్ వెరైటీలో మీరు కూడా ఏఐ గురించి మెన్షన్ చేశారు. సో హౌ సపోర్టివ్ ఈస్ ఏఐ టెక్నాలజీ ఇన్ దిస్ రైస్ వెరైటీ డెవలప్‌మెంట్? ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అనేది ఇట్స్ ఎ మోడర్న్ టెక్నిక్ విచ్ వి యూస్ టు అనలైజ్ ద బిగ్ డేటా. సో నేను మీకు ఇప్పుడు జీన్ బ్యాంక్ యాక్సెషన్స్ మాకు 132,000 యాక్సెషన్స్ ఉన్నాయంటే దాన్ని స్క్రీన్ చేయాలంటే వి నీడ్ ఎ సపోర్ట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. దాంట్లో మేము ఇంపార్టెంట్ ల్యాండ్ రైసెస్ అన్ని స్క్రీన్ చేసి ఇలాంటి ప్రాపర్టీస్ ఉండేటివి తీసుకొని దాన్ని మ్యాపింగ్ పాపులేషన్స్ క్రియేట్ చేసి సీక్వెన్సింగ్ చేసి దాని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి జీన్స్ ఐడెంటిఫై చేయడానికి మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ డిప్లాయ్ చేసినాం అనమాట. సో దాంతో పాటు వి వర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ హై ప్రోటీన్ ప్రాపర్టీ. సో ఆ ఒక ప్రాసెస్‌కి మేము ఏఐ టెక్నాలజీస్ డిప్లాయ్ చేసినాం. ఓకే. మీరు దీనికన్నా ముందు
ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు మీరు జర్మనీలో గాని, దీనిలో గాని చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఆ డీటెయిల్స్ చెప్పండి. మీ ప్రీవియస్ జర్నీ గురించి. ఆ! సో, నేను జర్మనీలో బార్లీ మళ్ళా వీట్ అనే క్రాప్స్ పైన పనిచేసినాము. అక్కడ సిస్టమ్స్ బయాలజీ అప్రోచెస్‌ని మేము డిప్లాయ్ చేసినామనమాట. అక్కడ బార్లీ జీనోమ్‌ని సీక్వెన్స్ చేసి, వీట్ జీనోమ్‌ని సీక్వెన్స్ చేసి, అక్కడ కూడా మేము న్యూట్రిషియస్ ప్రాపర్టీస్ ఇప్పుడు వీట్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎలాగ ఎక్కువ చేయాలి, దాంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనే కంటెంట్‌ని ఎలాగా తీసుకొని రావాలి. ప్లస్ బార్లీలో జర్మినేటింగ్ స్ప్రౌట్స్ హ్మ్, దాంట్లో న్యూట్రిషియస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఇన్ ద బియర్ మేకింగ్ ప్రాసెస్ దే they used to give emphasis about again looking into some of the nutritional aspects. దానికి మేము సిస్టమ్స్ బయాలజీ అప్రోచెస్ డిప్లాయ్ చేసి we used to understand how to alter the starch quality, how to alter the protein quality in the grains, and come up with the right food products, either in making bread or deploying that actually for different ferment products. And సో అలాంటి రీసెర్చ్ జర్మనీలో చేసినాము. రెండవది ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. సో when we grow crops during the maturation phase, అక్కడ డ్రాట్ మళ్ళీ టెంపరేచర్స్ అనేది ఎక్కువైతాయి. అలాంటి టైంలో ఈ ఎండ్ క్వాలిటీ ఇంపాక్ట్ కాకుండా అగైన్ we have been really looking into the possibility how to improve the starch quality which will not be impaired during the terminal stage of drought as well as heat. అలాంటి వర్క్ కూడా జర్మనీలో చేసినాము. ఓకే. శ్రీనివాసులు గారు, అసలు మన తెలుగు వాళ్ళలో కొంచెం సైంటిస్ట్‌గా ఇటువంటివి డెసిషన్స్ తీసుకొని ఇలాంటి ప్రొఫెషన్ ఎన్నుకునే వాళ్ళు చాలా తక్కువ. సో, ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ నుంచి సైంటిస్ట్ వరకు ఆ ఇంట్రెస్ట్ గాని, సైంటిస్ట్ అవ్వాలంటే ఆ జర్నీ గాని ఎలా సాగిందో చెప్పండి? నాకి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, పర్టిక్యులర్‌లీ అగ్రికల్చర్. ఎందుకంటే మన ఇండియాలో అగ్రికల్చరల్ ఫౌండేషన్ హాస్ బీన్ రియల్లీ అన్ ఇంపార్టెంట్ డొమైన్ where we need to bring the technologies. So I was fascinated about that particular area where I really wanted to contribute. So that is one of the important domains why I got into this particular agricultural research. Rendodi, again, when I was a kid, my grandmother used to face the challenges of diabetes. And what I could clearly see is, although she had the health challenges, she was never ready to quit eating rice. So, and that really put me, to a situation thinking why we can't actually change the habits. And particularly taste influences is so dominant that even though we know that to manage better health, we need to really look into nutritionally rich options. We will not be able to change overnight the preferences. అందుకనే అలాంటి ఒక మేజర్ స్టేపుల్ క్రాప్‌లో we have to do something to bring the nutritional targets. So that has been a bit more of a personal influence for me, when I really looked at my grandma. ఓకే. శ్రీనివాసులు గారు, ఇంటర్నేషనల్ రైస్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తుంది? రైస్ వెరైటీస్‌తో పాటు హౌ ఎగ్జాక్ట్‌లీ అది పీపుల్ హెల్త్‌ని డెవలప్ చేయడానికి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తుంది? దాని గురించి కూడా చెప్పండి. ఇంటర్నేషనల్ రైస్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ మ్యాండేట్ ఏమంటే, ఇప్పుడు మీరు గ్రీన్ రెవల్యూషన్ గురించి వినుండొచ్చు. సో, స్వామినాథన్. ఇంతకుముందు వెరైటీస్ యూజ్డ్ టు బి లో యీల్డింగ్. సో, దాన్ని బై చేంజింగ్ ద హైట్ ఆఫ్ traditional rices to make them as a semi-dwarf. So they were able to minimize the lodging problems and they were able to increase the yield. And these high yielding varieties have been penetrated across Asia, both in South Asia as well as Southeast Asia. And through that revolution, International Rice Research Institute has contributed to really bring the food security across the globe, more so in Asia. So that has really been the primary contribution from
various institutions in India where IRI has contributed significantly. ఇప్పుడు మీరు వెరైటీస్ IR64, IR36, IR8 ఇలాంటి వెరైటీస్ అన్ని మీరు వినిండొచ్చు. ఈ వెరైటీస్ అన్ని IRIలో డెవలప్ చేసి వేరే వేరే కంట్రీస్కి డిప్లాయ్ చేస్తున్నారు. రెండో ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ IRIలో బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈ సబ్మర్జెన్స్ టాలరెంట్ అనే వెరైటీస్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వెరైటీస్ మీరు ఫ్లడింగ్ ఉన్న ఆల్మోస్ట్ 14 to 20 days వరకు ఆ ఫ్లడింగ్ని సర్వైవ్ అయ్యి ఇట్ ప్రొవైడ్స్ సఫిషియంట్ ఈల్డ్స్ అనమాట. దాంట్లో సబ్1 జీన్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసి అలాంటి జీన్ని పాపులర్ వెరైటీస్లో ఇంట్రాగ్రెస్ చేసి అలాంటి క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ని డిసెమినేట్ చేస్తున్నారు. ఈస్టర్న్ ఇండియాలో దట్ హ్యాస్ బీన్ ఎ రెవల్యూషన్ వేర్ రైస్ yields have been increased an average from 2 tons to nearly 4 to 4.5 tons అనమాట. So that is the second important contribution where IRI and other national partners have contributed to those technologies, where now fortunately we have enough rice on our plates, and also India is exporting rice to many other countries. So now we are looking into a third generation breakthrough of technologies. That is where we are now developing nutritious as well as climate resilient varieties. So through that we want to help and contribute to both food and nutritional security. ఓకే. ఇప్పుడు ఈ డయాబెటిస్ ఫ్రీ రైస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మీరు ఇంకేం చేయాలనుకుంటారు? మీ ఫ్యూచర్‌లో ఒక ఇది ఉంటుంది కదా! ఇది చేయాలి అని. గ్రాండ్‌మా ఇన్‌స్పిరేషన్‌తో ఇది డెవలప్ చేశారు. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? Actually, rice అనేది when we really look around several accessions what we have, not all rice varieties are the same. What we now see is there are certain types of rices which are there in our gene bank, where even anti-cancerous properties are there in the bran. So now we are now taking up a very big research initiatives to try to identify which of the metabolites contributes to anti-cancerous properties, how we can enhance actually multi-nutrients such as vitamins and minerals. So these are all the important research questions which we are addressing at the moment, and we are doing innovative research around that space. ఓకే. మీ పేరెంట్స్ మీ ఫాదర్ ఫార్మరా సార్? ఈస్ యువర్ ఫాదర్ ఏ ఫార్మర్? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. No, my father has been a public servant. He has worked in Karnataka government. Also, my grandfather has been a public servant. ఓకే. ఇప్పుడు మీరు మనీలాలో ఉంటున్నారా? లేకపోతే అక్కడే ఉండి రీసెర్చ్ చేస్తున్నారు కదా! నాట్ ఇన్ ఇండియా. So I'm based in Philippines in Manila, in Las Vegas. కాకపోతే I also look after the IRI India research program, where we have established IRI South Asia Regional Center through the Government of India's support. And I help actually to coordinate the program here as well. So time to time I come here and I contribute to this program. సో ఈ ఇండియాలో ఉన్నటువంటి IRI రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆ సపోర్టింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో అది ఇండిపెండెంట్‌గా చేస్తుందా? లేకపోతే యాస్ ఎ పార్ట్ ఆఫ్ అది దాంతో పాటు కొన్ని ఫర్దర్ యాడింగ్స్‌తో చేస్తుందా? సో ఇది ఒక రీజనల్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసినాము. IRI సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ అని. నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద రైస్ వాల్యూ అడిషన్ అని ఏం టెక్నాలజీస్ మేము IRI హెడ్ క్వార్టర్స్‌లో డెవలప్ చేసినవి. ఆ టెక్నాలజీస్‌ని ఇక్కడ రీజనల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఇండియాలో ఆ టెక్నాలజీస్ తీసుకొని రావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిక్వెస్టెడ్ IRI టు సెట్ అప్ దోస్ రీజనల్ ఫెసిలిటీస్. So under that we have established one particular research wing called Center of Excellence for the Rice Value Addition. So ఈ టెక్నాలజీస్ అన్ని లోకల్ గా వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ as part of a research. ఒడిస్సాలో ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ చేస్తుండేది టు రియలీ రోల్ అవుట్ దోస్ టెక్నాలజీస్ అట్ ఎ స్కేలబుల్ లెవెల్. That is where again we are working with various state government initiatives together with central government. ఓకే. శ్రీనివాసులు గారు ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూకి వచ్చేసాం మనము. సో
ఫైనల్ గా ఈ డయాబెటీస్ ని ఫైట్ చేయడానికి మీరు డెవలప్ చేసినటువంటి రైస్ వెరైటీ అలాంగ్ విత్ యువర్ టీమ్ ఎంత వరకు, ఎంత పర్సెంటేజ్ వరకు డయాబెటీస్ పేషెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? సో అంటే ఇంతవరకు మేము హెల్తియర్ సబ్జెక్ట్స్ పైన టెస్ట్ చేసి స్లో డైజెస్టబిలిటీ, మళ్ళీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాపర్టీ ఉండేది ఐడెంటిఫై చేసినాము. ఒకసారి ఈ వెరైటీస్ అన్ని మేము ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బ్రింగ్ దట్ అండ్ ఆఫర్ దట్ టు ద కన్స్యూమర్స్, then we should be able to really test the possibility how that would be impacting the population health అనేది. So I think in near future we will be able to see once those varieties will be rolled out and the benefits will be assessed in near future. సో ఈ రైస్ వెరైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిసీజెస్ ఇంకేదన్నా డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు కదా? అలాంటి సెన్సిబిలిటీస్ ఏం లేవు కదా? ఇది హెల్తియర్ సబ్జెక్ట్స్ అందరూ తినొచ్చు దీన్ని. సో ఇట్స్ నాట్ నెసెసరీలీ ఇట్ హ్యాస్ టు బి ఈటన్ బై ఓన్లీ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. It will be it can be consumed by any healthy individual, which is going to be big benefit because of high protein as well as high diet fiber content. So కాకపోతే particular benefits might be more for those people who might be suffering from metabolic syndrome. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఎంతో యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండేలాగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Rachna garu. Really appreciate the possibility. Thank you. Okay, Take care. thank you, Have a good day. Thank you, sir.